తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మరొకరు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. మరో 4.5 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇప్పటినుంచే ప్లాన్ చేసేసుకుంటున్నారు. సీటుపై కర్చీఫ్ వేసుకునే ప్రయత్నంలో కుస్తీలు పడుతున్నారు. ఆ స్థానంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, వారి ప్లాన్స్ ఏంటి? సీటును రిజర్వ్ చేసుకునేందుకు అనుసరిస్తున్న వ్యూహాలేంటి? ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలు ఒక్కో నేతకు ఒక్కో రకమైన పాఠం నేర్పాయి. పోటీ చేసిన అభ్యర్థులకు గుణపాఠాలు నేర్పితే వారి కోసం పనిచేసిన వారికి జీవిత పాఠాలు నేర్పాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీకి తన స్థానమేంటో, స్థావరం ఎక్కడో తెలిసేలా చేశాయి. పాఠం నేర్చుకున్న తద్వారా ఈయన తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయిన ఈ నేతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా పదవి ఇచ్చారు. షబీర్ అలీది కామారెడ్డి గత ఎన్నికల్లో నిజామాబాద్ కు మారారు. ఈ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్నారో ఏమో. నగరంలోని కంటేశ్వర్ ప్రాంతం బైపాస్ రోడ్లో తన కుమారుడు ఇలియాస్ పేరిట ఇంటి స్థలం తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఫ్లాట్ ను పరిశీలించి ఫలితాల తర్వాత కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ఈ స్థలం కొనటానికి లింక్ ఏంటి అనే కదా మీ అనుమానం? అక్కడికే వస్తున్నాం. వాస్తవానికి షబీర్ అలీ కామారెడ్డి వాస్తవ్యులు. 35 ఏళ్లుగా ఇక్కడి నుంచే రాజకీయాలు నడుపుతున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. దాదాపు ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కామారెడ్డి నుంచే పోటీ చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లోనూ కామారెడ్డిలో పోటీకి సిద్ధమయ్యారు. కానీ కేసీఆర్ పోటీ చేసిన ఈ స్థానం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో దిగటంతో షబీర్ కు నిజామాబాద్ అర్బన్ సీటును కేటాయించారు. ఇక్కడి నుంచి అయిష్టంగానే పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ చేతిలో ఓడిపోయారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా కంటే ఎక్కువ ఓట్లు రావడంతో 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డితో పాటు నిజామాబాద్లోనూ మకాం పెట్టారు. ప్రభుత్వ సలహాదారుగా 2 చోట్ల కార్యకలాపాలు సాగిస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల కోసం కామారెడ్డిలోనే ఎక్కువ సమయం కేటాయిస్తూ వచ్చారు. కానీ పార్లమెంటు ఎన్నికలు భిన్నమైన ఫలితాలు రావడంతో షబీర్ తన భవిష్యత్తు ప్రణాళికను మార్చుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో షబీర్ అలీ సొంత నియోజకవర్గం కామారెడ్డిలో కాంగ్రెస్ కంటే బీజేపీకి 15,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అసెంబ్లీ ఎలక్షన్ కంటే పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. దీంతో తన ప్రతిష్ట మసకబారిందని భావించారు. పార్టీ నాయకులు, కౌన్సిలర్లు సరిగా పనిచేయలేదని గుర్తించారు. అధిష్టానం దగ్గర తన పరువు పోయిందని మదనపడ్డారు. అధికారంలో ఉండి కూడా మెజార్టీ సాధించలేకపోయామని అనుచరుల దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి తనకు సేఫ్ జోన్ కాదని భావిస్తున్నారు. ఇదే సమయంలో నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన హస్తం పార్టీ పార్లమెంటు ఎలక్షన్స్ లో 1వ స్థానంలో నిలిచింది. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు 10,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్ కేవలం 7,000 ఓట్లకే పరిమితమైంది. ఇవే ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో నిజామాబాద్ అర్బన్ స్థానమే తనకు అనుకూలమైన ప్రాంతమని షబీర్ అలీ భావిస్తున్నారట. భవిష్యత్తు రాజకీయాలను ఇక్కడి నుంచే నడిపించాలని అనుకుంటున్నారు. తనతో పాటు తన రాజకీయ వారసుడిని ఇందూరులోనే ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ముస్లిం మైనార్టీలు ఎక్కువ, 1 సైడ్ గా ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. బీజేపీ ప్రాబల్యం నామమాత్రం అవుతుందని అంచనాకు వచ్చారు. దీంతో నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని తన రాజకీయ గడ్డగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ పర్మనెంట్ గా ఉంటానని ప్రజలకు సంకేతాలు ఇచ్చేందుకు ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానంలో బాగా వేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జిని తానేనని చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తెచ్చానని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షబీర్ కాలు మోపటం, ఏకంగా ఇంటి నిర్మాణానికి ప్లాన్ చేయటం మహేష్ కు మింగుడు పడని అంశంగా మారింది. ఇక్కడ భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.